హల్లెలూయా హల్లెలూయా. దుష్టుడు ఆలోచన చొప్పున నడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోపల చాలా మంది దుష్ట ఆలోచన చొప్పునే నడుపుతుంది. కనుక దుష్టుడు మార్గం యెహోవాకు, దుష్టుడు మార్గము నాశనమునకు, నీతిమంతుల మార్గము యెహోవాకు. చూసారా, దుష్టుడితో నడవద్దంటున్నాడు, దుష్టుడితో సహవాసం చేయుతుంటున్నాడు, దుష్టుడితో నువ్వు చేసినట్టయితే నాశనానికి నడుపుతున్నట్టుగా మనము చూసాము. దేవునికి స్తోత్రం. హానోకు అనే వ్యక్తి ఎవరితో నడిచాడు? దేవుడితో నడిచాడు. మనము కూడా దేవుడితో నడిచే వారంగా ఉండాలి, కానీ లోక సంబంధంతో నడిచే వారంగా ఉండడానికి వీళ్ళు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేను ఇలాగ చేసిన తర్వాత నా మాట వినకపోయిన ఎడల నేను కోపపడి విరోధముగా మీ పాపములను బట్టి దండించి నా మాట వినండి, మంచి ప్రవర్తన కలిగి నా సన్నిధికి రండి, నడవండి. దేవుడి సన్నిధిలో నడవటం, కూర్చుంట ఒక్కరోజు గంట 1000 దినాల కంటే అట్టి దేవుడు మన కన్నుడు ఆలోచించి దేవుడి సన్నిధికి నడవమని ఇచ్చాడు. దుష్టులతో నడవమని మనకి ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం. కనుక మీ పాపములను బట్టి 7 అంతల మిమ్మల్ని దండిస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. కనుక మనం దేవుడి యొక్క మాట విన్నట్లయితే, ఈ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవులన్నీ నీకు ప్రాప్తించు. ఆయన మాట విని అది చొప్పున నడుచుకున్నట్లయితే ఈ దీవులన్నీ నీకు ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ గర్భఫలము దీవించబడుద్ది, నీ భూఫలము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్ముకున్న మనము విగ్రహారాధికులతో పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కనుక యెజబేలు అనే ఆ యొక్క రాణిని చేసుకోవడం వల్ల ఆమె విగ్రహారాధన చేసింది. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడికి అర్పించింది, కానీ ఆమె ప్రార్థన దేవుడు ఆలకించలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనం ఎవరితో సావాసం చేయాలి? దేవుడితో చేయాలి. పనికి మాలిన వారితో సాంగత్యము చేయకు. వేషధారులతో పొంది చేయకు. పనికి మాలినతో వారితో సాంగత్యము చేయొద్దు. వేషధారులతో సాంగత్యము చేయవద్దు. సంఘమునకు నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయకు. భక్తిహీనులతో సాంగత్యాన్ని చేయొద్దు. దేవుడితో సాంగత్యాన్ని చేయొద్దు. ఈ లోకంలో ఉంటున్న మనము అబద్ధికుడనైన నేను తిరుగులాడిన ఎడలా, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడలా నా కాళ్ళు వెనక్కి లాక్కుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా కాళ్ళు భక్తిహీనులతో నడవద్దుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దౌర్జన్యము చేయటం నీకు సంతోషమా? దుష్టులు ఆలోచన చొప్పున దయ చూపించే సంతోషమా? కృప సత్యములను ఆలోచనను తృణీకరించుట, దేవుని యొక్క కృపను సత్యాన్ని తృణీకరించుట నీకు సంతోషమా? దేవుని కృపను సత్యాన్ని ఈ లోపల చాలా మంది ఎదుర్కొన్నారు. కనుక వారందరూ నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక దుష్టుడు ఆలోచన చొప్పున నడుపుతారు. పాపుల మార్గాన అపహాస్కులు కూర్చుండక దివారాప్తము ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలువయాలు నాటబడింది, ఆకు వాడికి తన కాలం ముందు ఫలమిచ్చేట్టు వలె. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.